ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సాధారణంగా ఒక ఇంట్లో ఒక బిడ్డ పుడితేనే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. ఒకవేళ ఒకే కాన్పులో కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుడితే ఆ సంతోషం ఎలా ఉంటుందో మాటలో చెప్పలేం కదా. తల్లి కడుపులో 2, 3 లేదా అంతకంటే ఎక్కువ మంది శిశువులు ఒకేసారి పెరగడం అనేది అరుదైన అద్భుతమైన విషయం. దీన్ని వైద్య భాషలో మల్టిపుల్ బర్త్స్ అంటారు. ఇలా జరగడానికి చాలా కారణాలుంటాయి. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల ఇలాంటివి జరుగుతాయి. మరికొన్నిసార్లు ఐవీఎఫ్ వంటి ఆధునిక చికిత్సల వల్ల కూడా ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయి. అలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. నవమాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనివ్వడమే ఓ తల్లికి అపురూపమైన అనుభూతి. కానీ ఒకే కాన్పులో 3 పిల్లలకు జన్మనిచ్చి ఆ ఆనందాన్ని 3 రెట్లు పెంచుకుంది ఆ తల్లి. అమలాపురం జిల్లా ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గ సతీష్ దంపతులకు ఒకే కాన్పులో 3 పిల్లలు పుట్టారు. ఈ దంపతులకు పెళ్లై 2 ఏళ్లైనా పిల్లలు లేరు. దాంతో వారికి కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్స్ ఐవీఎఫ్ ఆసుపత్రిలో డాక్టర్ ప్రదీప్తి కరణ్ వద్ద చికిత్స చేయించుకున్నారు. ఆమె ప్రత్యేకమైన వైద్య పర్యవేక్షణలో దుర్గా గర్భం దాల్చారు. అయితే మొదటి స్కానింగ్లోనే ఆమెకు 3 పిల్లలు ఉన్నట్లుగా డాక్టర్ గుర్తించారు. ఇలా ఒకేసారి 3 పిల్లలకు జన్మనివ్వడం కొంత ప్రమాదమని డాక్టర్ దంపతులకు వివరించారు. కానీ పిల్లల కోసం ఎంతటి రిస్క్కైనా సిద్ధమని చెప్పడంతో డాక్టర్లు కూడా ముందుకు వెళ్లారు. చివరికి 8వ నెలలోనే నొప్పులు రావడంతో సిజేరియన్ ద్వారా 3 శిశువులకు జన్మనిచ్చింది. పేరు సతీష్. మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ 2 ఇయర్స్ వరకు మాకు ఏమీ లేదు. చాలా హాస్పిటల్ తిరిగి కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 to 2 monthsలోనే గుడ్ రిజల్ట్ చూసాము. మేడం గారు చూసి 2 months తర్వాత కన్ఫర్మ్ చేశారు. ట్రిపుల్స్ అని చెప్పారు. మేడం గారు కొంచెం భయం వేసి అడిగితే పర్లేదమ్మనే ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మీదే మేడం మీ మీద పెట్టమని చెప్పేసి అంటే మేడం గారు చాలా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటికి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు 2 babies 1 boy. ఇబ్బంది ఏం లేదండి. 3 పట్టిన వాళ్ళు అంతా బాగుంది. మాకు ఇబ్బంది ఏం లేదు. అదృష్టవశాత్తు తల్లితో పాటు 3 పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారు. పుట్టిన పిల్లల్లో మొదట అమ్మాయి, ఆ తర్వాత అబ్బాయి, చివరిగా మరో అమ్మాయి జన్మించారు. ప్రస్తుతం ఈ 3 శిశువులను అదే ఆసుపత్రిలోని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ మెంటే శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో ఒక తల్లి ఒకే కాన్పులో 3 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని డాక్టర్లు గుర్తు చేసుకున్నారు. కుంపట్ల దుర్గా సతీష్ మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు. సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమ్మా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా 3 triplets కనిపించినాయి అన్నమాట స్కాన్. సో వాళ్ళకి 3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి. మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు, మేము ఉంచుకుంటాము. ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. 2 పాపలు పుట్టారు, 1 బాబు పుట్టాడు. మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం. ఫస్ట్ టైం అయితే 3 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మాత్రం 2 పాపలు 1 బాబు పుట్టారనమాట. 3 కూడా యాక్టివ్గానే ఉన్నారు.